శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని గరుత్మంతుడికి విష్ణుదేవుడు ఇచ్చినటువంటి పూర్ణోపదేశం గురించి మనం తెలుసుకుందాం. సూత మహర్షి మరలా గరుడు విష్ణువు అడిగిన అంశాలను ఇలా విప్రవరులకు వీణుల విందుగా చెప్పసాగాడు. దయాసాగర, జీవుని పుట్టుకకు మూల కారణం అజ్ఞానమేమని బోధపడుతుంది. మోక్షానికి అనగా జన్మరాహిత్యానికి గల సనాతనమైన ఉపాయాన్ని వినగోరుతున్నాను. ఓ దేవదేవేశ, శరణాగత వత్సల, దయచేసి వినిపించండి అని అన్నాడు. దానికి మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఓ గరుత్మంత, నువ్వడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తరం చాలా గొప్పది. దానిని శ్రద్ధగా విన్నంత మాత్రాననే మనిషి ఈ సంసార సాగరమనే చక్రం నుండి ముక్తుడు కాగలడు. ఈ జగత్తుకి అతీతుడై పరబ్రహ్మస్వరూపుడు, నిరవయవుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశుడు, నిర్మలుడు, అద్వైత్వము, స్వయం ప్రకాశుడు, ఆద్యంతరహితుడు, వికారశూన్యుడు, పరాత్పరుడు, నిర్గుణుడు, సచ్చిదానందుడగు శివుడొకడున్నాడు. ఆయన అంశయే ఈ జీవుడు. అగ్నిలో నిప్పు కణాలున్నట్లే అవిద్యచే కప్పబడిన జీవిలో కూడా ఆయన ఉంటాడు. అనాది కర్మలచే ప్రాప్తించిన శరీరాది నానా ఉపాధులలో ఉండు ఆ పరమాత్మకే ఆయా జీవులు చేసే పాప పుణ్య కర్మలపై నియంత్రణ ఉంటుంది. ఆ కర్మానుసారమే జీవికొక జన్మ, దానికి జాతి, దేహం, ఆయువు, భోగాదులు ప్రాప్తిస్తాయి. సూక్ష్మ లేదా లింగ శరీరం ఒక ఆత్మ చుట్టూ ఏర్పాటవుతున్నంత కాలం అది మరలా పుట్టి చస్తూనే ఉంటుంది. ఇదొక విషయ వలయం. స్థావరాలు, క్రిములు, పక్షులు, పశువులు, మనుష్యులు, వారిలో ధార్మికులు, చివరికి దేవతలు కూడా యథాప్రకారంగా యథాక్రమంగా 4 రకాల శరీరాలను ధరించి ఏ 1000 మార్లో వాటిని త్యజించడం జరుగుతుంది. ఏ పుణ్యకర్మ ప్రభావం వల్లనో ఒక ఆత్మ మానవ యోనిలో పడుతుంది. 84 లక్షల యోనుల్లో ఒక్క మానవ యోనిలో పడిన జీవాత్మకే తత్వజ్ఞానం లభించే అవకాశం ఉంటుంది. ఇది మోక్షానికి సోపానం. ఈ దుర్లభ యోనిలో జన్మించి కూడా తనను తాను ఉద్ధరించుకోలేని జీవుని కన్నా ఈ జగత్తులో మూర్ఖుడెవడుంటాడు? అన్య యోనులకు భిన్నంగా సుందరములైన ఇంద్రియాలతో, ఆకారంతో, బుద్ధితో వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకొని ఆత్మహిత జ్ఞానాన్ని పొందనివాడు తనను సృష్టించిన బ్రహ్మకే ద్రోహం చేసినవాడు అవుతాడు. ఏ శరీరం లేకుండా ఏ పురుషార్థము సంభవం కాదు కదా. కాబట్టి దానినన్ని విధాల ఎల్లవేళలా సంరక్షించుకోవడం పురుషుని మొట్టమొదటి బాధ్యత. శరీరంతో పాటు ఆత్మ కూడా రక్షింపబడుతుంది. అజీవన పర్యంతము ఆత్మను రక్షించుకోగలిగినవాడు తన జీవితకాలంలోనే సర్వమంగళాలను చూడగలుగుతాడు. మనుష్యుని మాటిమాటికి దొరకనివి గ్రామం, క్షేత్రం, ధనం, గృహం, శుభం, శరీరం. అరుదైన ఈ అవయవ సముదాయాన్ని అనవతరము ఆరోగ్యంగా ఉండేలా చూసుకున్నవాడే భగవచ్చింతన చేయగలడు. శరీర రక్ష ధర్మానికి, ధర్మరక్ష జ్ఞానానికి, జ్ఞానరక్ష ధ్యాన యోగానికి అది ముక్తి ప్రాప్తికి బాటలు వేస్తాయి. ఇంద్రియ లోలత్వం వల్ల, మోహలోభాల వల్ల ఆత్మ చెడిపోయి అహిత కార్యాలకు దూరంగా పోలేక చిక్కుకుపోతే ఇక ఆ మనిషినెవరూ బాగు చేయలేరు. ఔషధాలు దొరికేవి ఇహలోకంలోనే. ఇక్కడే శరీరాన్ని, ఆత్మను బాగు చేసుకోలేని వాడు ఔషధరహితమైన పరలోకంలో ఎలా సుఖపడగలడు? కాబట్టి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అది బాగున్నప్పుడే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. కొంతమంది పదవి నుండి విశ్రాంతి లభించాక దేవుని గూర్చి ఆలోచిద్దాంలే అంటారు. అప్పుడింకా చేసేదేముంది? శరీరం శిథిలమైపోయే వేళ వచ్చిందనే కదా పదవి నుండి పంపించి వేస్తారు. అప్పుడిక ఆధ్యాత్మిక చింతన మొదలు పెడదామనుకుంటే కోశాగారం తగలబడిపోతుంటే నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లే. ఎన్నో పనులతో, తాపత్రయాలతో, శారీరక మానసిక గ్లానిలో పడి అలసటలో కూడా విసికి బతికే సంసారికి కాలం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే జీవితమే ముగిసిపోతుంది.
సుఖదుఖాలు, ఆత్మహితం ఇత్యాదుల గూర్చి ఆలోచించేలోగానే సామాన్యుని జీవితకాలం కరిగిపోతుంది. పుడుతున్న వాళ్లను, రోగులను, పూర్వకర్మాన్ని అనుభవిస్తూ ఉన్న దుఃఖిస్తున్న వాళ్లను, ఆపదలో ఇరుక్కున్న వాళ్లను, చివరికి మృతి చెందుతున్న వాళ్లను కూడా చూస్తూనే ఉంటారు. వారు అనుభవిస్తున్నదంతా ఒకప్పటి పాప ఫలమేనని వింటూనే ఉంటాడు. అయినా ఈ మనిషి మోహమనే మదిర మత్తులో పడి దేనికి భయపడడు. భగవంతుని శరణు వేడటం మాట దేవుడెరుగు. కనీసం ఆయనను తన ఒంట్లో ఓపికున్నంత కాలం అసలు స్మరింపడు. ఓ గరుత్మంతా, ధనం కలలోని సిరి వంటిది. దానిని చూసుకొని సంబరపడడం మూర్ఖత్వం. యవ్వనం పువ్వు లాంటిది. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. దానిని చూసుకొని మిడిసిపడడం అవివేకం. నిజానికి 100 ఏళ్ల ఆయువు నిజమైన సాధకునికి అత్యల్పకాలం. ఇందులో సగభాగం నిద్రకే సరిపోతుంది. బాల్యంలో రోగమొచ్చాక, వృద్ధాప్యం పైబడ్డాక ఏమీ చేయలేడు కదా. ఇక మిగిలిన కాలమెంత? అందులో అంతా కుటుంబ పోషణకు, తన సరదాలకు, సరసాలకే అయిపోతే వాడి జన్మే వ్యర్థము కదా. వెంటనే ప్రారంభించవలసిన పని మొదలుపెట్టకుండా, మెలకువగా ఉండవలసిన వేళ మొద్దు నిద్రపోతూ, భయపడవలసిన చోట మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, దానం దైవం లేకుండా బతికేసిన వానిని ఏ మనిషి బాగు చేయగలడు? ఏ దేవుడు రక్షింపగలడు? 2 కనులు తెరుచుకొని నడుస్తూ పోయేవానిని, అనగా దేవుని సృష్టిని చూస్తూ దేవుడే లేడనేటువంటి వాడిని, వింటూ కూడా వినిపించుకొని వానిని, సద్గ్రంథాలను వృత్తిరీత్యా చదివి బోధిస్తూ కూడా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేని వానిని ఏ మనిషి బాగు చేయలేడు. ఏ దేవుడు కూడా రక్షింపడు. కాలమనే ఈ లోతైన మహాసాగరంలో జగత్తంతా మునుగుతూ తేలుతూ ఉంటుంది. మృత్యువు, రోగము, ముసలితనము అనే మొసళ్ళ చేత ఎంత బంధింపబడినా ఎవరికి గ్రహ విముక్తిని పొందాలనే జ్ఞానం కలగదు. ప్రతి మనిషి భయంతోనే బతికేస్తుంటాడు. మరో పక్క నుండి వానికి కాలమిచ్చిన గడువు కరిగిపోతూ ఉంటుంది. అయినా పచ్చికుండ నీటిలో పడి కరిగిపోతున్నా కనబడనట్టు ఈ మనిషి క్రమంగా కూలిపోతున్నా అలా కనబడడు. తనను తాను చూసుకోడు, తెలుసుకోడు. గాలిని బంధించి ఉంచవచ్చునేమో కానీ, ఆకాశాన్ని ముక్కలు చేసి పెట్టవచ్చునేమో కానీ, కడలి కెరటాలను వెనుకకు మళ్లించవచ్చునేమో కానీ, కాలమును ఆపి ఆయువును పెంచగలవారు మాత్రం లేరు. ప్రళయం వస్తే నేల బీటలు వారుతుంది. సుమేరు పర్వతమే పొడి పొడి అయిపోతుంది. సముద్రమంతటి జలాశయమే ఎండిపోతుంది. అలాంటిది మనిషి బతుక్కి ప్రళయం లాంటి చావు వచ్చినప్పుడు ఏ శరీరం మిగిలి ఉంటుంది? రేపు చేద్దామనుకున్న మంచి పనిని ఇవ్వాలే చేయాలి. ఎందుకంటే ఆ పని అయ్యేదాకా మృత్యువు ఆగదు. మనిషి యొక్క శత్రుసేన బలిష్టమైనది, భయంకరమైనది. దానిని ప్రదర్శకులు మనిషి వృద్ధావస్థ, రోగాలు, సైనికులు, సేనాని పాపము, శత్రురాజు మృత్యువు. ఈ భయంకర యుద్ధంలో అపజయ మృత్యు గహ్వరాల నుంచి రక్షించగలవాడు విష్ణు ఒక్కడే. ఊహ తెలిసిన నాటి నుంచి విష్ణువునే స్మరిస్తున్న వాడి యుద్ధాన్నే చేయనక్కర్లేదు. వారిని దేహాంతంలో దేవదూతలు వచ్చి విమానంలో కొనిపోతారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇలాంటి బంధాలకు కట్టుబడకుండా బాధ్యతగా మాత్రమే వాటితో ప్రసక్తాన్ని పెట్టుకొని మృత్యువు కోసం, దేవుని కోసం ఎదురు చూసేవాడే సుఖి. అన్ని రకాల దుఃఖాలకి జనకము, సమస్త పదాలకు పుట్టినిల్లు, అన్ని ప్రకారాల పాపాలకు ఆశ్రయము ఈ ప్రపంచము. కాబట్టి నరులు ఏ క్షణంలోనైనా దీనిని త్యజించడానికి సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. ఇనుపవలలో, కర్రపెట్టెలో ఇరుక్కొని చిక్కుకున్న వాడైనా తప్పించుకోగలగాడేమో కానీ, స్త్రీ, పుత్రులు అనే మోహజాలంలో చిక్కుకున్న వాడికి మనిషి విడుదల కాలేడు. మనిషి మనసుకి నచ్చిన పదార్థాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కొద్దీ వాని మనసులో శోకాగ్ని కీలలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇంద్రియాలనడు దొంగలు ప్రపంచాన్ని దొంగిలించి మూటకట్టి నరకం వైపు మోసుకుపోతాయి. ఆ మూటలో తాను ఉండకూడదనే ప్రతి మనిషి కోరుకోవాలి. కానీ మాంసపు ఎరను మాత్రమే చూసి వెదురు ముళ్ళును పట్టించుకోకుండా ఆశ రేపిన దారిలోకి
శీఘ్రం పయనించి గాలంలో చిక్కుకున్న చేపలాగా సుఖాల ఆలస కొద్దీ ఇరుక్కున్న మనిషి యముని పట్టించుకోకుండా బతికేసి చచ్చాక ఏడుస్తాడు. ఓ గరుత్మంతా, తనకి హితమైనదేదో అహితమైనదేదో తెలుసుకోకుండా నిత్యం కుపదగామి అయి, అంటే బతుకంతా చెడ్డ మార్గంలో దుష్కర్మలనే గావిస్తూ తన పొట్ట నింపుకోవడం కోసం గురించే ఆలోచిస్తూ గడిపేవాడు నారకీయ ప్రాణి అయిపోతాడు. అంటే భూలోకంలో లేని కాలమంతా నరకంలోనే ఉంటాడు. ఆహార నిద్ర భయ మైథునాలు అన్నీ జంతువులకి సమానమైన భగవద్జ్ఞానం కలవారు మాత్రమే మానవులు కాగా మిగతావన్నీ కొన్ని నరరూపంలో ఉన్న జంతువులే. పొద్దున్నే మలమూత్రాలను గూర్చి, మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని గూర్చి, రాత్రి మైథునాన్ని గూర్చి మాత్రమే ఆలోచిస్తూ అవి అయిపోగానే నిద్రపోయేవారు మూర్ఖులు. మానవజాతి విషయంలో నన్ను కూడా బాధించేదేమిటంటే వీరిలో అధిక శాతం అజ్ఞానం వల్ల మోహితులైపోయి తమ శరీరం, తమ స్త్రీ, తమ ధనం మున్నగు వాటి గూర్చే ఆలోచిస్తూ వాటి కోసమే జీవిస్తూ ఆ కోరికలు రుణాలు తీరక మరల వాటి కోసమే జన్మనెత్తుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మనిషి తన ఆసక్తిని త్యజించాలి, బాధ్యతను మాత్రమే నిర్వర్తించాలి, నా వైపు మళ్ళాలి, ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆసక్తిని పెంచుకోవాలి. ఇది పద్ధతి. సత్సంగము, వివేకము ఈ రెండు మానవుని మలరహిత ఆరోగ్యకరములైన రెండు నేత్రాలు. ఈ రెండూ లేనినాడు వాడు అంధుడి కిందే లెక్క. ఏకభుక్తులు ఉపవాసాలు చేసి ఊరుకుంటే చాలదు. అంత మాత్రాననే అజ్ఞానులైన జనులకు ముక్తి వచ్చేయదు, పాపమూ నశించిపోదు. ఒక చిన్న కర్రపుల్లతో కొట్టినంత మాత్రాన మహాభుజంగం మరణిస్తుందా? పెద్ద పెద్ద జటలు పెంచుకొని మృగచర్మాన్ని ధరించి వేషానికి మాత్రమే రుచులై ధాంబిక జ్ఞానాన్ని ప్రదర్శించే వారి అసలు రూపాన్ని తెలుసుకోవడానికి వివేకం కావాలి. అలాంటి వారిని దూరం నుండే త్యజించాలి. వారే ఘోర నరకంలో పడబోతున్నారు, ఇక నన్నేమి రక్షిస్తారు అనుకోవాలి. కొంతమంది సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకొని దిగంబరులై సిగ్గు లేకుండా తిరుగుతుంటారు. వారి పట్ల కూడా వివేకాన్ని వినియోగించాలి. మట్టిని భస్మాన్ని ఒంటి నిండా పులుముకొని తిరుగుతూ కొందరు తమకు ముక్తి తథ్యమని చెప్పుకుంటూ ఉంటారు. ఊర కుక్కలు అలాగే తిరుగుతాయి కదా, మంటిలో బూడిదలో పొర్లుతూ. నిజమైన జ్ఞాని వనవాసి అడవిలోకి మనం వెళ్ళినా ఒకంతట దొరకడు. అతడు తాపసి అయి గడ్డి, ఆకులు, పుల్లలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. అడవిలో చాలా జంతువులు అలాగే బతికిస్తుంటాయి. వాటన్నిటి ఎదుట మోకరిల్లే లేము కదా. అలాంటి నక్కల వంటి తాపసుల మనుష్యులలో కూడా ఉంటారు. వారిని పోల్చుకోవడానికి వివేకం కావాలి. గంగలో రోజు మునికేసినంత మాత్రాన ఎవడూ మహాయోగి కాలేడు. నిత్యం గంగలోనే ఉంటాయిగా కప్పలు, చేపలును. కొంతమంది నిత్య వ్రతులని చెప్పుకుంటూ నిలువ నీటిని తాగరు. అంత మాత్రాన పావురం, శిలాహారం, చకోరం ముక్తలై పోతాయనగలమా? ఓ గరుత్మంతా, ఈ వ్రతాలు, తపాలు, ఉపవాసాలు, నిరాహారులు వ్యర్థం కావు, అనవసరము కావు. ఇవన్నీ ముక్తికి మార్గాలే. కానీ తత్వజ్ఞాన సహితములైనప్పుడే వాటిని గొప్ప విలువ ఉంటుంది. వేదాలను శాస్త్రాలను చదవగానే సరికాదు, బట్టి పట్టి ఒప్పజెప్పినంత మాత్రాన కూడా దైవ మానవ సేవ కాబోదు. వాటి సారాన్ని గ్రహించి, ఆచరించి, అనుభవించి కనీసం భావ స్వప్నంలోనైనా భగవంతుని చూడగలిగి అప్పుడు ప్రజలకు దానిని బోధించినవాడు జనంలో జనార్దుడవుతాడు. మానవ సేవ, మాధవ సేవ కూడా చేసిన వాడవుతాడు. దీపం అనే మాటను పలకగానే ఎలాగైతే చీకటి దూరం కాదో అలాగే శబ్ద జ్ఞానమును సంపాదించినంత మాత్రాన వ్యక్తిలోని అజ్ఞానం సమసిపోదు. బుద్ధి లేని వాని చేతిలోని చదువు అందుని చేతిలోని అద్దం లాంటిదే. శాస్త్రాలన్నీ చదివేయాలని కొందరు బయలుదేరుతారు, కానీ అలా చేయగలగడం అసాధ్యం. హంస పాలను పీల్చినట్లు శాస్త్రసారాన్ని గ్రహించడం వివేకి లక్షణం. వేదశాస్త్ర విద్వాంసునికి పరమతత్వానికి సంబంధించిన జ్ఞానం ప్రాప్తించిన తరువాత ఇక దేనితోనూ పని ఉండదు. అమృతం తాగిన వానికిక అన్నంతో అవసరమేముంటుంది?
వేదాధ్యయనం వల్ల కానీ శాస్త్ర పాండిత్యం వల్ల కానీ మోక్షం రావాలని లేదు. కైవల్యం జ్ఞానం వల్లనే తప్ప మరో విధంగా రాదు. ఆశ్రమాలు దర్శనాలు కూడా ముక్తి సాధనాలు కావు. ఏ కర్మ ద్వారానైనా ముక్తి కోసం ప్రయత్నించవచ్చనేది సరికాదు. జ్ఞానం ఒక్కటే ముక్తినిస్తుంది. 1000 శాస్త్రాలను నెత్తిపైకి ఎక్కించుకొని చదివినా రాని అద్వైత శివతత్వం గురూపదేశం ద్వారా ఆయన చెప్పిన సాధన ద్వారా సాధ్యం. జ్ఞానం 2 ప్రాకారాలని పెద్దలంటారు. ఒకటి శాస్త్ర కథిత జ్ఞానము కాగా రెండవది వివేకం వల్ల ప్రాప్తించేది. శబ్దమే బ్రహ్మమని ఆగమశాస్త్రం అంటుంది. పరమతత్వమే బ్రహ్మయని వివేకులంటారు. కొంతమంది అద్వైతాన్ని కొంతమంది ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తారు. కానీ వీళ్ళలో ఎవరికీ తెలియనిదేమిటంటే పరమాత్మ సమభావన గలవాడు, ద్వైతాద్వైత రహితుడు. బంధనానికి మోక్షానికి 2 అక్షరాలే తేడా. ఇది నాది అనేది బంధనం, ఏది నాది కాదు అనే జ్ఞానమే ముక్తి. ఏ కర్మ అయితే ఈ జీవాత్మను బంధనంలోకి గునిపోదో అదే సత్కర్మం. ప్రాణికి ముక్తిని ప్రదానం చేయగల సామర్థ్యమున్నదే విద్య. ఈ ప్రాణిలో సత్కర్మ కానీ దానివైపు ఆకర్షణ ఉన్నంతకాలం, సాంసారిక వాసనలు మిగిలిపోయి ఉన్నంతకాలం, ఇంద్రియాలలో చాపల్యం ఉన్నంతకాలం ఆ ప్రాణికి పరమతత్వ జ్ఞానం కలగదు. తన శరీరంపై ప్రేమ చూసుకొని గర్వం, అన్నీ తానే చేయగలననుకునే అహంకారం, ప్రయత్నం మాత్రమే తాను చేయగలననే వివేకం లేకపోవడం, శాస్త్ర చింతన లేని మనస్సులో అస్థిరత, ఇవన్నీ కానీ ఏ ఒక్కటి కానీ ఉన్నా గురువుకు వానిపై దయ కలగదు. గురువుకే దయ కలగకపోతే పరమ గురువైన పరమాత్మకి మాత్రం ఎందుకు కలగాలి? ఓయి గరుత్మంత, తపాలు, వ్రతాలు, తీర్థాలు, జపాలు, హోమాదికములు, వేద శాస్త్ర పఠన పాఠనాలు ఇవన్నీ పుణ్యం కలిగిస్తాయి, పరమాత్మ వైపు నడిపిస్తాయి. పరమార్థతత్వం తెలుసుకున్న వానికి ఆపై నీటి అవసరం ఉండదు. మోక్షాన్ని కోరుకునేవాడు అన్ని దశలలోనూ అవస్థలలోనూ పరమనిష్టతో దాని గూర్చే జీవించాలి. గురుముఖంగా ప్రాప్తించిన విద్యను కూడా దానికే వినియోగించాలి. ఆత్మతత్వ జ్ఞానాన్ని ఆ విధంగా పొందినవాడే ఈ దుర్దర్శ సంసార బంధనాల నుండి సుఖంగా విడిపోగలడు. ఓ గరుత్మంత, తత్వజ్ఞుని అంతిమ కృత్యాలు చెప్తాను విను. వీటి ద్వారానే బ్రహ్మపద నిర్వాణమును పేర్లు గల మోక్షం ప్రాప్తిస్తుంది. మరణాసన్న వేళ తత్వజ్ఞుడు తన దేహాది ఆసక్తులన్నింటినీ శాస్త్రంలో చెప్పబడిన అసంగరూప ఖడ్గంతో తెగ కోసుకోవాలి. తన ఇంట్లోనే ఉంటూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీర్థస్నానం చేసి వస్తూ ఉండాలి. ఆ పవిత్ర తీర్థంలోనే ఏకాంత శుద్ధ స్వచ్ఛ ప్రదేశంలో విద్యుక్తంగా ఆసన గ్రహణం చేసి ఏకాగ్ర చిత్తుడై గాయత్రీ మంత్రం ద్వారా ఆ పరమశుద్ధ బ్రహ్మాక్షరాన్ని ధ్యానించాలి. బ్రహ్మం యొక్క బీజమంత్రాన్ని మననం చేస్తూనే శ్వాసను ఆపి మనస్సును వశం చేసుకోవాలి. మనస్సు అనే గుర్రాన్ని బుద్ధి అనడు సారథి ద్వారా సాంసారిక విషయాల వైపు పోకుండా నియంత్రించుకోవాలి. బుద్ధి ద్వారానే దానిని శుభకర్మల వైపు మళ్లించుకోవాలి. నేనే బ్రహ్మను, నేనే పరమధామమును, నేనే పరమ పదమము అని సమీక్షించుకుంటూ ఏదో ఒకరోజు తన ఆత్మను నిష్కల ఆత్మలో ప్రవేశపెట్టాలి. ఓం అనే ఏకాక్షర బ్రహ్మ జపాన్ని అవసాన వేళలో చేసేవాడు శరీరాన్ని త్యజించి పరమపదాన్ని పొందగలడు. సుధీజనులాగా మంచి మేధస్సు కలిగి పరమాత్మ వైపు వెళ్ళేవారు అహంకారులు, జ్ఞాన వైరాగ్య రహితులుగా అనగు సామాన్యులు చేరుకోలేని పదాన్ని వారందుకుంటారు. వారికి మాన మోహాలుండవు. ఆసక్తి దోషానికి వారు అతీతులు. నిత్య ఆధ్యాత్మిక చింతనలో దత్తచిత్తులు. సాంసారిక సమస్త కామనలకు బహుదూరులు. సుఖ దుఃఖ నామక ద్వంద్వం నుండి ముక్తులు. అట్టి జ్ఞానులైన సుధీజనులు అవ్యయ పదప్రాప్తి పొందగలరు. ప్రౌఢ వైరాగ్యంలో ఉంటూ అనన్య భావంతో నా భజనను చేసేవారికి ముక్తి లభిస్తుంది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, ద్వారక అనే 7 పురాలు మోక్షప్రదాలు. మరణాసన్న వేళ ఇంటిని విడిచి
ఇక్కడికొచ్చి మృతి చెందిన వారికి మోక్షం లభిస్తుంది. ఓయి గరత్మంత, జ్ఞాన వైరాగ్యయుక్తమైన మోక్ష ధర్మాన్ని శాంతము విన్నావు కదా. దీనిని ఇక నీ నుండి ఎవరు విన్నా వారి ద్వారా మరెందరు విన్నా వారందరికీ మోక్షం లభిస్తుంది. తత్వజ్ఞులకి మోక్షం ప్రాప్తిస్తుంది. ధర్మనిష్ఠులు స్వర్గానికి వెళ్తారు, పాపులు నరకానికి పోతారు అని విష్ణువు తనకు కావలసిన దానిని చెప్పడంతో సంతుష్టుడైనాడు గరుడు. ధన్యుడు కూడా అయినాడు. అతని ద్వారా అతని పేరిటనే ఒక అద్భుతమైన పురాణం లోకానికి ప్రసాదించబడింది అని అంటూ విష్ణువుకి గరుడునికి నమస్కరించి మరలా ఇలా చెప్పాడు సూత మహర్షి. ఓ విప్రోత్తములారా, తన ప్రశ్నలకు సమాధానంగా ఒక మహాపురాణాన్ని ప్రసాదించిన స్వామికి నమస్కరించి అశ్రుపూరిత తనయుడై మిక్కిలి ప్రసన్నుడై గరుత్మంతుడిలా అన్నాడు. ఓ ప్రభో, తమ ఈ ఆహ్లాదకర వచనాలను విని గహనాతి గహనమైన విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఇలాంటి గంభీర విషయాన్ని ఇంత ఆహ్లాదకరంగా చెప్పగలవారు లేరు. అయినా మీ దయ వల్ల ప్రయత్నిస్తాం. ఇలా చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి గరుత్మంతుడు కశ్యప ఆశ్రమానికి వెళ్ళాడు. తరువాత శౌనక మహర్షి ఇలా అన్నాడు. పరమ పవిత్రమగు పుణ్యదాయకమునగు ఈ పురాణం విన్నవారికి సకల పాప నాశకము, సమస్త కామనలు పూరకము.